మై నేమ్ ఇస్ మహేశ్వర్ రెడ్డి. మీ అందరికీ తెలిసిన విషయమే. సివి రెడ్డి ఇన్స్టిట్యూట్ లో మ్యాథమెటిక్స్ పార్ట్ లో అథమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ కవర్ చేస్తుంటాం మనం. ముందుగా మన స్టేట్ లో ఎక్కువ మంది ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఎక్కువ మంది డిఫికల్ట్ గా ఫీల్ అయ్యే పార్ట్ మ్యాథ్స్. ఎక్కడైనా చూడండి అథమెటిక్ ప్యూర్ మ్యాథ్స్, అథమెటిక్ ప్యూర్ మ్యాథ్స్. ఎక్కువ మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా ఎక్కువ మంది డిఫికల్ట్ గా ఫీల్ అయ్యే పార్ట్ క్వాంటిటేటివ్ వర్క్. పైగా మీరు ఎన్నిసార్లు కోచింగ్ తీసుకున్నా ప్రజెంట్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ పెరగడం వల్ల మీరు ఎన్ని షార్ట్ కట్స్ నేర్చుకున్నా ఎగ్జామ్లో అప్లికబుల్ కావట్లేదు. ఎక్కువ మంది స్టూడెంట్స్ చెప్పే డైలాగు, సార్ ఎన్నిసార్లు కోచింగ్ తీసుకున్నా ఫైనల్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ మేము రీచ్ కాలేకపోతున్నాం. మీరు ఎన్ని షార్ట్ కట్స్ నేర్చుకున్నా ఎన్నిసార్లు కోచింగ్ తీసుకున్నా అది మాకు నాట్ ఏ మ్యాటర్, అంటే క్రైటీరియా కాదు. మీరు పనికొచ్చే కోచింగ్ తీసుకున్నారా లేదన్నది మాత్రమే ముఖ్యం. మీరు అందులో యూజ్ఫుల్ కోచింగ్ ఉందా లేదా, పనికొచ్చే కోచింగ్ ఉందా లేదా, పనికొచ్చే షార్ట్ కట్స్ ఉన్నాయా లేదా, చిన్న చిన్న టైం పాస్ షార్ట్ కట్స్ నేర్చుకున్నారని చూసుకోవాలి. మరి ఎందుకు షార్ట్ కట్స్ అప్లికబుల్ కావడం లేదు, ఎందుకు ఎక్కువ మంది స్టూడెంట్స్ మ్యాథ్స్ అంటే స్ట్రగుల్ అవుతున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్కి బాగా కాంపిటీషన్ పెరగడం వల్ల క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ కూడా అదే రేంజ్లో పెరిగింది. గతంలో మీరు 10-15 years బ్యాక్ వెళ్ళి చూస్తే కాంపిటీషన్ తక్కువగా ఉండేది, క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ కూడా చాలా తక్కువ వచ్చాయి, చిన్న చిన్న క్వశ్చన్లు వచ్చాయి. గతంలో మీరు చూసారో లేదో, మీరు 15 years వెనక్కి వెళ్ళి చూస్తే ఎస్ఐ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్ చాలా ఈజీగా వచ్చాయి. ఒక రైతుకి 50 మేకపిల్లలు ఉన్నవి, అందులో 19 చనిపోయినాయి, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయని అడిగారు అప్పట్లో. A farmer has 50 goats, out of them 19 died, remaining how many he has అని అడిగారు అప్పట్లో. 50 ఉన్నాయంట, 19 చనిపోయినాయి అంటే ఎన్ని ఉన్నాయి అడిగారు. వెరీ సింపుల్, 50లో నుంచి 19 తీసేసి వచ్చారు. అప్పటి స్టాండర్డ్కి అది మెయిన్. కానీ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ చాలా పెరిగింది, షార్ట్ కట్స్ అసలు అప్లికబుల్ కావడం లేదు, క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అసలు అప్లికబులే కావడం లేదు. సో దానికోసం మనం ఏం చేద్దామంటే, మన దగ్గర కోచింగ్ వచ్చిన ఏ స్టూడెంట్ అయినా సరే మ్యాథ్స్ మీద పూర్తి గ్రిప్ తెచ్చుకొని మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ పార్ట్ ఎంత హార్డ్గా వచ్చినా కూడా ఈవెన్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా కూడా ఈజీగా సాల్వ్ చేసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కోసం మనం ఏం చేసామంటే టోటల్ మ్యాథ్స్ సిలబస్ని ఒక 5 పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాం. ఆ పార్ట్గా 1 by 1 దాని ప్రకారం చేయబోతున్నాం. ముందుగా ఏ స్టూడెంట్కైనా మ్యాథ్స్ మీద బాగా గ్రిప్ రావాలండి. ఎంటైర్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ అయినా, రైల్వే డిపార్ట్మెంట్ అయినా, ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా అందులో ఉన్న టోటల్ మ్యాథ్స్ పార్ట్ని మనకు అనుగుణంగా కొంత పార్ట్గా డివైడ్ చేసాం. ఇది చూడండి, ఫస్ట్ జనరల్ బేసిక్స్, అథమెటిక్ పార్ట్, ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1, 2, 3, 4 అండ్ డేటా అండ్ పేస్, ఇన్ని పార్ట్లుగా డివైడ్ చేసాం. ఈ సిలబస్ మొత్తం మనం కవర్ చేసుకొని జాగ్రత్తగా ఇక్కడ మేము చెప్పినట్టుగా మీరు ఫాలో అయితే ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ అయినా కొట్టదు. చూడండి ఒకసారి, జనరల్ బేసిక్స్, అథమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1, 2, 3, 4 అండ్ డేటా అండ్ పేస్, ఇవి మనకు కావచ్చు. మరి జనరల్ బేసిక్స్లో ఏముంటాయి, అథమెటిక్లో ఏముంటాయి, ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1, 2, 3, 4లో ఏముంటాయి, డేటా అండ్ పేస్లో ఏముంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ జనరల్ బేసిక్స్. మన దగ్గర కోచింగ్ చేరిన ఏ స్టూడెంట్ అయినా సరే, నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా ఎవరైనా పర్లేదు, వాళ్ళకి మ్యాథ్స్ మీద బాగా గ్రిప్ రావాలంటే ఇవి మనం డిసైడ్ చేయబోతున్నాం. ఒకసారి ఆగండి, ముందు ఇది కూడా రాసుకోండి మీ అందరూ. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. మీకు జాబ్ రావాలన్నా పోవాలన్నా ఏ ఎగ్జామ్ అయినా రాయండి, మిమ్మల్ని జాబ్ డిసైడ్ చేసే పార్ట్ ఇదని చెప్పుకోవచ్చు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, దీంట్లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళు జాబ్ కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ దీంట్లో ఎవరెవరు ఉంటారంటే అథమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. ఈ సిలబస్ని మనకు అనుగుణంగా 4 పార్ట్లుగా డివైడ్ చేశారు. ఇవి ఒకసారి చూసుకోండి. పార్ట్ 1 జనరల్ బేసిక్స్, పార్ట్ 2 అథమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ 4 పార్ట్లుగా డివైడ్ చేసాం, 1, 2, 3, 4 అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. చూసారా? ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇందులో మన ఫస్ట్ పార్ట్ ఈ జనరల్ మ్యాథ్స్లో జనరల్ బేసిక్స్లో ఏముంటాయో చూడబోతున్నాం. ఇదిగో చూడండి, గణిత చిహ్నాలు మరియు వాటి ధర్మాలు, మ్యాథ్స్ సింబల్స్ అండ్ దేర్ ప్రాపర్టీస్ అంటాం. అంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళు మ్యాథ్సా నాన్ మ్యాథ్స్ అని సంబంధం లేదు, ముందు కోచింగ్లోకి ఎంటర్ కాబోయే ముందు కొన్ని జనరల్ బేసిక్స్ నేర్చుకొని ఉంటే వాళ్ళకి మ్యాథ్స్ ఈజీగా అర్థమైంది. కాబట్టి మన దగ్గర చేరిన ప్రతి స్టూడెంట్కి మ్యాథ్స్ బేసిక్స్ అని ఇవన్నీ ముందుగానే కవర్ చేస్తాం. వీటి మీద మీకు అవగాహన ఉంటే ఏ జాబ్ అయినా కొట్టచ్చు. ఇదిగో చూడండి, గణిత చిహ్నాలు మరియు వాటి ధర్మాలు, మ్యాథ్స్ సింబల్స్ అండ్ దేర్ ప్రాపర్టీస్, వివిధ రకాల సంఖ్యలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్, బాజనీయత సూత్రాలు, డివిజిబుల్ రూల్స్, ముఖ్యమైన గణిత సూత్రాలు, ఇంపార్టెంట్ మ్యాథ్స్ ఫార్ములాస్, భిన్నం యొక్క ధర్మాలు, ఫ్రాక్షన్, ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్రాక్షన్, వివిధ రకాల భిన్నాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, వర్గమూలం, ఘనమూలం, స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్, శాతాలు, పర్సెంటేజెస్, గసాగు, గసాబా, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, వి బాడ్మాస్ రూల్, వి బాడ్మాస్ నియమం అంటాం దీన్ని. 11వది నిష్పత్తి అనుపాతం, రేషియో ప్రపోర్షన్. చూడండి ఒకసారి జాగ్రత్తగా, నిష్పత్తి అనుపాతం. చూడండి, మ్యాథ్స్లో ఈ పార్ట్స్ అన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక యావరేజ్, బిలో యావరేజ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైనా సరే మ్యాథ్స్ క్లాస్ ఈజీగా అర్థం కావాలంటే బ్యాచ్ స్టార్ట్ కాబోయే ముందుగానే జనరల్ బేసిక్స్ అని నేర్పిస్తాం. ఇవి నేర్చుకుంటే వాళ్ళు తర్వాత ఫర్దర్గా మ్యాథ్స్ క్లాస్లో కూర్చున్నప్పుడు చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు పర్సెంటేజ్ చాప్టర్స్ ఇవన్నీ పెద్ద పెద్ద కదా అథమెటిక్లో ఉన్న, నిజమే.
అర్థమెటిక్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ చాలా డెప్త్ గా చదువుతాం. ముందు వాట్ ఈజ్ వాట్ అంటే వాటి గురించి కొంచెం బేసిక్ ఐడియా రావడం కోసం కొన్ని బేసిక్ చెప్పి వదిలేస్తాం. మళ్ళీ అర్థమెటిక్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు పర్సెంటేజ్ చాప్టర్ చాలా డీప్ గా చదువుతాం. ఇవన్నీ జస్ట్ ఇనిషియల్ గా కొన్ని బేసిక్స్ లెవెల్స్ మాత్రమే చదువుతాం. తర్వాత ఆ చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు చాలా డెప్త్ డిస్కస్ చేస్తాం వాటి గురించి. మీకు ఈ షీట్ మీకు జిరాక్స్ ఇస్తారండి, ఇప్పుడు మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన దగ్గర ఆఫ్లైన్ క్లాస్కి వచ్చిన వాళ్ళకి మీకు పోయేటప్పుడు జిరాక్స్ సిలబస్ షీట్ జిరాక్స్ ఇస్తారు, చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, అర్థమెటిక్ పార్ట్ 2లోకి వచ్చేసాం. ఇదిగో చూడండి, అర్థమెటిక్ సిలబస్ ఇది ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అర్థమెటిక్ సిలబస్ లో ఏముంటాయంటే ఇదిగో చూడండి, అర్థమెటిక్ మొత్తం మీద మనం పార్ట్ గా డివైడ్ చేసాం. ఇదిగో పార్ట్ 1 జనరల్ బేసిక్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. పార్ట్ 2లో ఇవన్నీ చూడండి, నిష్పత్తి అనుపాతం, రేషియో ప్రపోర్షన్, వయసులపై ప్రశ్నలు, భాగస్వామ్యం. ఇవి ఎందుకు ఇలా మార్చామంటే ఈ మధ్య కాలంలో జరిగిన రీసెంట్ గా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ చూడండి, పేపర్ స్టాండర్డ్ ఎంత పెరిగిందో. చాలా మంది గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఇక్కడ హాస్టల్లో ఉండి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా కనీసం అందులో 50% ఆఫ్ ద క్వశ్చన్స్ కూడా టచ్ చేయలేకపోతారు. అంటే పేపర్ స్టాండర్డ్ పెరిగిందనా మీరు ఆలోచించుకోండి. పేపర్ స్టాండర్డ్ బాగా పెరిగిందా, లేదా మనం ఆ రేంజ్ ప్రిపేర్ కావడం లేదా, మీలో మీరు క్వశ్చన్ వేసుకోవాలి. ఎక్కువ మంది స్టూడెంట్స్ చెప్పే మాట పేపర్ స్టాండర్డ్ చాలా పెరిగింది సార్, క్వశ్చన్ చాలా హార్డ్ వస్తున్నాయి సార్, షార్ట్ కట్స్ అప్లికబుల్ కావడం లేదు సార్ అంటున్నారు. నేను మీ అందరికీ ఒకటే చదువుతున్నా, మీరు చిన్న చిన్న టైం పాస్ షార్ట్ కట్స్ నేర్చుకొని టైం పాస్ కోచింగ్ తీసుకొని ₹1 కోచింగ్ తీసుకొని ఆన్లైన్లో టైం పాస్ చేసుకుంటూ ఉంటూ ఓ పెద్ద గజిటెడ్ పోస్ట్ ఉన్న ఎస్ఐ పోస్ట్ కొట్టాలని ట్రై చేస్తున్నారు. హూరిదర్ ఇప్పుడు ప్రజెంట్ నవేడేస్ మీకు ఎస్ఐ పోస్ట్ వస్తే డైరెక్ట్గా గ్రీనింగ్తో సైన్ చేసి గజిటెడ్ హోదా అంత పెద్ద ఎస్ఐ పోస్టింగ్ మీరు ప్రిపేర్ అవుతూ చిన్నగా ₹1 కోచింగ్ ₹10 కోచింగ్ తీసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ పనికిరాని టైం పాస్ షార్ట్ కట్స్ నేర్చుకుంటూ ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి పోయి పేపర్ స్టాండర్డ్గా వచ్చింది సార్ నెల. పేపర్ స్టాండర్డ్ ఏం రావట్లేదు, మనం ఆ రేంజ్లో నేర్చుకోకపోవడం వల్ల మీకు స్టాండర్డ్ అనిపిస్తుంది. ఇదిగో చూడండి, ఇప్పుడు మన దగ్గర ఏం చేసామంటే పేపర్ స్టాండర్డ్ ఎంత ఎక్కువ వచ్చినా కూడా మీరు ఆ రేంజ్ని రీచ్ కావడం కోసం మనం ఒక పక్క ప్రణాళిక డివైడ్ చేసి ఆ ప్రణాళిక ప్రకారం అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ డివైడ్ చేసాం. ఇదిగో చూడండి, అర్థమెటిక్ లో ఉన్న చాప్టర్స్ పార్ట్ 1 జనరల్ బేసిక్స్ మనం డిస్కస్ చేసాం. తర్వాత పార్ట్ 2లో నిష్పత్తి అనుపాతం, వయసులపై ప్రశ్నలు, భాగస్వామి 3 పార్ట్లు పెట్టాం. అంటే దీని అర్థం ఏంటంటే ఒక కాన్సెప్ట్కి సంబంధించినవన్నీ ఒకే చోట ఉండే విధంగా డిజైన్ చేసాం. ఒక కాన్సెప్ట్కి చెందినవన్నీ అంటే రేషియో ప్రపోర్షన్ మీకు బాగా అర్థమైతే, తర్వాత వయసులపై ప్రశ్న, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, పార్ట్నర్షిప్ మీకు అర్థమైనట్టే. అంటే ఇందులో వచ్చే కాన్సెప్ట్ ఇందులో వాడతాం కాబట్టి 3 ఓ పార్ట్గా డివైడ్ చేస్తాం. తర్వాత ఇక్కడ చూడండి పార్ట్ 3 పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే పర్సెంటేజ్ అనే చాప్టర్ మీకు బాగా అర్థమైతే అందులో వచ్చే కాన్సెప్ట్స్ అన్ని వీటిలో కూడా ఉపయోగిస్తాం. అందుకే ఇది ఒక పార్ట్గా పెట్టాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఎక్కువ మార్క్స్ రావడానికి స్కోప్ అని పార్ట్. దేంట్లో ఎక్కువ వస్తే దేంట్లో తక్కువ వస్తే అని చెప్పలేం, కానీ అన్నీ నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ పార్ట్ 4లో టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇలాంటి టైమ్ అండ్ వర్క్ సంబంధించిన ఉన్నాయి. పార్ట్ 5 చూడండి, గతంలో క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా ఇచ్చేవారు, కానీ ఇప్పుడు పేపర్ స్టాండర్డ్ చూడండి ఎంత హార్డ్గా పెరిగింది. మీరు ఎన్ని షార్ట్ కట్స్ నేర్చుకున్నా, ఎంత టైం పాస్ నేర్చుకున్నా కూడా చిన్న చిన్న టైం పాస్ కోచింగ్లు ఆన్లైన్లో తీసుకునే ₹1 కోచింగ్లు ఇవన్నీ అసలు పనికిరావు. ఇందుకు పోయిసారి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ చూసుకోండి సార్. ఏపీఎస్ఐ మెయిన్స్ 2019లో ఈ క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ అసలు దేనికి సంబంధించింది, పర్సెంటేజ్ లింక్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూసుకోండి, ఈ క్వశ్చన్ చదవడానికే కన్ఫ్యూజింగ్ ఉంది. అసలు ఏ చాప్టర్ దేనికి సంబంధించింది కూడా ఎవరికి అర్థం కాదు. చూసుకోండి, వేరే మరి ఇది ఎలా ఉంది, పర్సెంటేజ్ ప్లస్ రేషియో ప్రపోర్షన్ లింక్ ఉంది. మల్టీ కాన్సెప్టువల్ క్వశ్చన్స్ అంటారు. చూడటానికి ఇది పర్సెంటేజా రేషియో ప్రపోర్షన్ అన్నట్టుగా ఉంటుంది. ఇది రేషియో ప్రపోర్షన్ మిక్స్ అయింది. అట్ ద సేమ్ టైం లాస్ట్లో చూసుకోండి శాతం అని ఇచ్చారు, జాగ్రత్తగా చూసుకోండి. అంటే పర్సెంటేజ్ కూడా లింక్ అయింది ఇక్కడ, జాగ్రత్తగా చూసుకోండి. పర్సెంటేజ్ కూడా లింక్ అయి ఉంది ఇందులో. అంటే రేషియో ప్రపోర్షన్, పర్సెంటేజ్, మల్టీ కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా తెలిస్తేనే చేయగలరు. అందుకే మనం ఏం చేసామంటే చిన్న చిన్న టైం పాస్ షార్ట్ కట్స్ నేర్చుకోకుండా క్వశ్చన్ ఎన్ని విధాలుగా ఎంత కన్ఫ్యూజ్గా ఇచ్చినా కూడా బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ బాగా తెలిస్తే క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా చేయగలిగే విధంగా ఇక్కడ మన దగ్గర క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ డిజైన్ చేశాం. ఆల్రెడీ మన దగ్గర లాస్ట్ బ్యాచ్ ఓ బ్యాచ్ అయిపోయింది. ఆ స్టూడెంట్స్ని అడిగితే చెబుతారు, వాళ్ళు ఎంతకన్నా ఇంకా డిఫికల్ట్ క్వశ్చన్స్ చూసినా కూడా చాలా డెడ్ ఈజీగా చేసే స్థాయికి వచ్చారు. లాస్ట్ టైం మన దగ్గర నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలా మంది అయినారు లాస్ట్ బ్యాచ్. వాళ్ళు ఫస్ట్లో మ్యాథ్స్ అంటే భయపడతా వచ్చారు. మ్యాథ్స్ అంటేనే అసలు మాకు రాదనే ఫీలింగ్లో వచ్చారు. ఇప్పుడు ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళని కలవండి, మ్యాథ్స్ చాలా ఈజీ, మ్యాథ్సే ఈజీగా ఉంది. అంటే ఇక్కడ మన దగ్గర ఏం చేసామంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ కోచింగ్లోకి తీసుకొచ్చి అవన్నీ చెప్పాను. ఇది చూడండి, ఇది కూడా గతంలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్. ఇవన్నీ మీరు చూస్తే గతంలో ఎలాంటి క్వశ్చన్స్ చాలా వచ్చినాయి. చూడండి, ప్రజెంట్ మార్కెట్లో బాగా హాట్ ఆఫ్ ద టాపిక్ ప్యూర్ మ్యాథ్స్. మన స్టూడెంట్స్ అందరూ ఎక్కువ మంది డిస్కస్ చేస్తున్నారు, అసలు ఏ ఇన్స్టిట్యూట్లో ప్యూర్ మ్యాథ్స్ చెప్పగలరు. ఇది ఎక్కువ మంది $1 million ప్రశ్న. మీరు ఎస్ఐ లేదా కానిస్టేబుల్ లేదా ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వాలని చూడండి, ఎక్కువ మంది డిస్కషన్. ఇప్పుడు ప్రజెంట్ డిస్కషన్ మొత్తం దీని మీద జరుగుతుంది. ప్యూర్ మ్యాథ్స్ చెప్పించే ఇన్స్టిట్యూట్ ఎక్కడైనా ఉందా? మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది డిస్కస్ చేసే ఫస్ట్ పేరు ప్యూర్ మ్యాథ్స్. ప్యూర్ మ్యాథ్స్ చాలా హార్డ్గా ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఎక్కడా చెప్పడం లేదు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగే ఎగ్జామ్లో ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి. అసలు ప్యూర్ మ్యాథ్స్ ఎక్కడైనా చదువుతున్నారు అని చెప్తుంటే ఏ ఇన్స్టిట్యూట్లో ప్యూర్ మ్యాథ్స్ గురించి సరిగా పట్టించుకోవట్లేదని స్టూడెంట్స్ అందరూ మా దగ్గరికి వచ్చి చదువుతున్నారు. నేను రిసెప్షన్లో కూర్చున్నప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చి చెప్పే మాట ప్యూర్ మ్యాథ్స్ కావాలి, ప్యూర్ మ్యాథ్స్ కావాలి, ప్యూర్ మ్యాథ్స్ ఎక్కడ సరిగా చెప్పడం లేదంటారు.
ప్యూర్ మ్యాథ్స్ చెప్పడం అని కాదు, ప్యూర్ మ్యాథ్స్ బాగా హార్డ్ ఉండేసరికి స్టూడెంట్సే దీన్ని చూసి భయపడి చాలా చోట్ల అసలు ప్రిపేర్ కావడం అంత లెక్క కవర్ చేస్తారు. కానీ ప్యూర్ మ్యాథ్స్ ఉన్న ఫోబియా దెబ్బకి, ఇది బాగా హార్డ్ అనే ఫీలింగ్ దెబ్బకి ఎక్కువ మంది స్టూడెంట్స్ దీన్ని సరిగా నెగ్లెక్ట్ చేయడం, సరిగా అర్థం కాకపోవడం, దీన్ని వదిలేయడం ఇలా చేస్తున్నారు. కానీ మన దగ్గర ప్యూర్ మ్యాథ్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అంటే అర్థమెటిక్తో పాటు ప్యూర్ మ్యాథ్స్ కూడా అదే లెవెల్లో ఇక్కడ కవర్ చేస్తున్నాం. అలాగే ప్యూర్ మ్యాథ్స్ అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ గమనించండి, ఎక్కువ క్వశ్చన్లు ప్యూర్ మ్యాథ్స్ నుంచి వస్తుంది. మరి అవన్నీ మీరు చేయాలంటే ఇక్కడ మన దగ్గర క్లాస్ రూమ్లో మేము చెప్పినట్టుగా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ప్యూర్ మ్యాథ్స్ని మనం పార్ట్ 1, 2, 3, 4గా డివైడ్ చేశాం కదా. ఈ ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1, 2, 3, 4లో ఏముంటుందో చూద్దాం. ఫస్ట్ ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1 ప్లేన్ జామెట్రీ ఉంది. ఇందులో 11 చాప్టర్స్ ఉంటాయి. చూడటానికి ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1 అన్నట్టుగా ఉంటుంది, కానీ ఇందులో చాలా పార్ట్లు ఉన్నాయి చూసుకోండి. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1 రేఖాగణితం, ప్లేన్ జామెట్రీ అంటాం. ఇందులో ఉన్న సిలబస్ మొత్తం ఇన్ని చాప్టర్స్ నేర్చుకోవాలి. చూడటానికి ఇది ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 1 ప్లేన్ జామెట్రీ అన్నట్టుగా ఉంది, కానీ దీంట్లో 11 చాప్టర్స్ ఇంటర్నల్గా ఉంటాయి. చూడండి, రేఖాగణితం, చారిత్రాత్మక అంశాలు, రేఖలలో రకాలు, కోణాల్లో రకాలు, యాంగిల్స్ అండ్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్, ట్రయాంగిల్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్స్ రూల్స్, ట్రయాంగిల్స్ అండ్ కాంకరెంట్ లైన్స్, సిమిలర్ ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్ అండ్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్, పాలినామియల్స్, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 2 విషయానికి వస్తే మెన్సురేషన్ అంటాం. ఇదిగో జాగ్రత్తగా చూసుకోండి, క్షేత్రమితి మెన్సురేషన్. ఇది కూడా మనకి ప్రజెంట్ మార్కెట్లో ఉన్న అతిపెద్ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్లలో ఇది కూడా ఒకటి. మన స్టేట్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ కావాలంటే చూడండి, మీకు తెలిసిన ఎక్కడైనా స్టడీల్లో కానీ ఎక్కడైనా గత 2-3 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చూడండి, ప్యూర్ మ్యాథ్స్ అంటే భయపడతా ఉంటారు. అసలు ప్యూర్ మ్యాథ్స్ పార్ట్లో చాలా ఫార్ములాస్ ఉంటుంది, కష్టంగా మనకు వదిలేస్తారు. ఇంకా చాలా మంది అయితే ప్యూర్ మ్యాథ్స్ వదిలేసేయండి, దానికి తక్కువ క్వశ్చన్లు వస్తాయని చెప్పుకుంటూ ఉంటారు. కానీ లాస్ట్ టైం ప్యూర్ మ్యాథ్స్ నుంచి చాలా చాలా ఎక్కువ క్వశ్చన్లు వచ్చినాయి. ఒక రకంగా జాబ్ డిసైడింగ్ పార్ట్ ఇదే అయితే. సో వీటి మీద ఎక్కువ మీరు ఫోకస్ చేయాలి. ఇక్కడ చూడండి, మీరు ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 2 క్షేత్రమితిలో ఏ చాప్టర్స్ ఉన్నాయో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఇది కూడా చూసుకోండి ఒకసారి. చుట్టుకొలత, వైశాల్యం, పెరిమీటర్ అండ్ ఏరియా, వివిధ రకాల త్రిభుజాలు, చుట్టుకొలతలు, వైశాల్యాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ పెరిమీటర్స్, స్వరూప త్రిభుజాలు, సిమిలర్ ట్రయాంగిల్స్, ఇవన్నీ క్షేత్రమితిలో ఉన్న పార్ట్స్. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు షీట్ ఇస్తాం, మీకు జిరాక్స్ షీట్ ఇస్తాం, పోయి తప్ప చూసుకోవచ్చు, రాసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 3లో బీజగణితం, ఆల్జిబ్రా పార్ట్ ఒకటి ఉంది. జాగ్రత్తగా చూసుకోండి, బీజగణితం, ఆల్జిబ్రా పార్ట్. ఒకసారి ఇక్కడ అందరూ చూడండి బాబు. మరి ఆల్జిబ్రా అంటే ఏంది, దీని నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే లాస్ట్ టైం ఏపీఎస్ఐ మెయిన్స్ క్వశ్చన్ పేపర్ చూడండి, ఈవెన్ కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్లు కూడా చూడండి, చాలా క్వశ్చన్లు వచ్చినాయి. అసలు ఆ చాప్టర్లో ఏ క్వశ్చన్స్ ఉంటాయి, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి మీకు తెలియాలంటే ఇక్కడ మన దగ్గర రన్నింగ్ క్లాస్లో చాలా చెప్పాను. సో దానికి చూడండి, బీజగణితం, ఆల్జిబ్రా పార్ట్. ఇందులో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. మొత్తం మీద 10 చాప్టర్స్ ఉన్నాయి ఇక్కడ. బీజగణిత పరిచయం, ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్జిబ్రా, పీజీఏ సమాసాలు, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, ఘాతాలు, ఘాతాంకాలు, పవర్స్ అండ్ ఇండిసెస్, ఏకచర రాశిలో రేఖీయ సమీకరణాలు, 2 చర రాశులలో రేఖీయ సమీకరణాలు, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ సింగిల్ అండ్ 2 వేరియబుల్, బహుపదులు, కారణాంక విభజన, పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు, వర్గ సమీకరణాలు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, గ్రేడులు, ప్రోగ్రెషన్స్, సమితులు, సంబంధాలు, సెట్స్, రిలేషన్స్, సంవర్గమానాలు, లాగరిథమ్స్, కరణలు, ఘాతాలు, ఘాతాంకాలు, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇంకా మనం చూస్తే ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 4 విషయానికి వచ్చింది. ఇది ఒక మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఇది ఒకసారి ఇక్కడ అందరూ చూడండి, ఎవరు రాయకండి. ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ 4 ట్రిగ్నోమెట్రీ పార్ట్ ఒకటి ఉంది, హైట్స్ అండ్ డిస్టెన్స్, ఈ 2 కలిసే ఉంటాయి. ట్రిగ్నోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్, ఈ 2 కలిసి ఒకే పార్ట్. అలాగే నిరూపక రేఖాగణితం, కోఆర్డినేట్ జామెట్రీ, స్ట్రైట్ లైన్స్, ఈ 2 కూడా ఒక పార్ట్ కిందకి వస్తాయి. సాంఘిక శాస్త్రం, స్టాటిస్టిక్స్ అంటాను, ఇది కూడా ఒక పార్ట్. అలాగే ప్రస్తారాలు, సంయోగాలు, సంభావ్యత, ఈ 2 మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఎక్కువ దారులు ఎగ్జామ్లో వచ్చే పార్ట్లు. మరి ఇవన్నీ నేర్చుకుంటే మీరు రాబోయే రోజుల్లో ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టచ్చు. ఒక యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అంటే ఈ మ్యాథ్స్ పార్ట్ అన్నిటి మీద పూర్తిగా తెచ్చుకోవాలి. మరి ఇప్పటికే చాలా మంది స్టూడెంట్స్ గత 4-5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్లో మనం జాబ్ కొట్టగలమా అని కొత్తగా వచ్చిన వాళ్ళే డౌట్ ఉంది. నేను మీ అందరికీ చెప్పేది ఒకటి, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు అన్నది కాదు ముఖ్యం. అందులో వాళ్ళు నేర్చుకున్న కోచింగ్, వాళ్ళు తీసుకున్న కోచింగ్, వాళ్ళు నేర్చుకున్న టార్గెట్స్ అసలు ఇప్పుడున్న ట్రెండ్కి ఎగ్జామ్ పనికొస్తా లేదన్నది మాత్రమే మీరు చూసుకోవాలి. ఎందుకు పనికిరాని టైంపాస్ కోచింగ్ తీసుకుంటూ సంవత్సరాలు టైంపాస్ చేసేవాళ్ళు, సీరియస్గా పనికొచ్చే కోచింగ్ తీసుకుని ఇప్పుడు రీసెంట్గా ఉన్న వాళ్ళు ఎవరు బెటర్ చెప్పాలంటే మీకు తెలిసిపోయింది ఆటోమేటిక్. పార్ట్ విషయానికి వస్తే మన దగ్గర మనం ఏం చేసాం, మీకు ఆల్రెడీ మన పాత బ్యాచ్ స్టూడెంట్స్కి తెలిసి ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్ పైన మనం చాలా ప్రోగ్రామ్ చేసాం. అలాగే చూడండి, లాస్ట్ టైం ప్యూర్ మ్యాథ్స్ వచ్చిన కొన్ని మోడల్ క్వశ్చన్స్ చూడండి. లెంత్ అనే పదంలోని అక్షరాలన్నీ ఉపయోగించి ఎన్ని రకాలుగా అమర్చవచ్చు. SI 2011లో వచ్చింది క్వశ్చన్. మరి ఇది తెలియాలంటే మీకు ఆల్రెడీ చాలా బేసిక్ చెప్పాను. ఈ ఒక్క క్వశ్చన్ మీరు నేర్చుకుంటే ఒక రకంగా చేయొచ్చు. మరి దీంట్లో ఏదైనా లెటర్స్ రిపీట్ అయితే ఇక్కడ లెటర్స్ ఏమీ రిపీట్ కాలేదు.
అప్పుడప్పుడు దీంట్లో లెటర్స్ రిపీట్స్ అయితే ఎలా ఉంటాయి, రిపీట్ కాకపోతే ఎలా ఉంటాయి, దీంట్లో హల్లులు ఎన్ని ఉన్నాయి, అత్తులు ఎన్ని ఉన్నాయి, హల్లులు పక్క పక్కన ఉంటాయి, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ ఏదైనా రావచ్చు. అందుకే నేను ఏమంటున్నా అంటే ఒక్క క్వశ్చన్ నేర్చుకోకుండా యూట్యూబ్లో మనం ఏం చేస్తున్నాం, ఈ క్వశ్చన్ దీని షార్ట్ కట్స్ నేర్చుకొని వెళ్ళిపోతున్నాం. రేపు ఫైనల్ ఎగ్జామ్లో దీనికి సంబంధించి క్వశ్చన్ కాకుండా వేరే విధంగా ఇస్తే ఎవరు చేయలేకపోతే. అందుకే మన దగ్గర ఏం చేసామంటే బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్తో పాటు రకరకాల క్వశ్చన్లు అన్నీ డిస్కస్ చేస్తున్నాం. ఏ క్వశ్చన్ ఎన్ని రకాలుగా ఇస్తుంది, ఏ క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా చేయగలిగే విధంగా బ్యాక్గ్రౌండ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి కాన్సెప్ట్ ఓరియంటెడ్ కోచింగ్ ఇస్తాం. అంటే మీరు వన్స్ మన దగ్గర క్లాస్లోకి వస్తే డైలీ 3 గంటల పాటు మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంది. మన దగ్గర డైలీ ప్రతి బ్యాచ్కి మ్యాథ్స్ క్లాస్ 3 అవర్స్ ఉంటుంది. ఆ 3 అవర్స్లో మేము బేసిక్ లెవెల్ 0 లెవెల్ నుంచి చెప్పి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని 0 లెవెల్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ కవర్ చేస్తూ 3 అవర్స్ క్లాస్ చేయడం. ఈ 3 అవర్స్ క్లాస్కి సంబంధించి రేపు మార్నింగ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ డైలీ టెస్ట్ జరిగింది. ఆ డైలీ టెస్ట్ని రెగ్యులర్గా రాస్తే మీరు ఇంప్రూవ్ అవుతున్నారో లేదా తెలిసిపోయింది. ఆ డైలీ టెస్ట్లో కూడా ఏముండబోతున్నాయి, నిన్నటి క్లాస్లో 3 అవర్స్ పాటు మేము ఏం కవర్ చేసామో వాటికి సంబంధించి మాత్రమే డైలీ టెస్ట్ ఉంటుంది. కాబట్టి ఆ డైలీ టెస్ట్ మీరు రాయిస్తే ఎన్ని మార్కులు వచ్చినాయో చూసుకుంటే నిన్నటి క్లాస్ మీకు పర్ఫెక్ట్గా అర్థమైందా లేదా తెలిసిపోయింది. ఇలా డైలీ క్లాస్ జరుగుతుంటుంది. డైలీ దానికి సంబంధించి టెస్ట్ నెక్స్ట్ డే క్లాస్లో జరుగుతుంటుంది. ఒక వారం కాగానే ఆ వీక్కి సంబంధించి మళ్ళీ టెస్ట్ పెడతారు. ఒక చాప్టర్ అయిపోగానే చాప్టర్ వైజ్ టెస్ట్ పెడతారు. అలాగే మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్ పెడతారు. ఇవన్నీ రాస్తుంటే మీకు పూర్తి స్థాయి గ్రిప్ అవ్వచ్చు. తర్వాత ఏదైనా ఎగ్జామ్ రాస్తే దీంట్లో జాబ్ తెచ్చుకునే అవకాశం ఎక్కువ. దీంట్లో ఇంకొన్ని క్వశ్చన్స్ చూడండి. లాస్ట్ టైం ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవి. 6, 8, 4, 7 మరియు 9లను ఉపయోగించి 5 అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పరచవచ్చు. ఇది లాస్ట్ టైం ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. మరి లాస్ట్ టైం మీ అందరికీ చెప్పాను, గతంలో మీ అందరికీ నేను చాలా సార్లు చెప్పాను, ఈ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి మనం పర్మిటేషన్స్ కాంబినేషన్స్ బ్యాక్గ్రౌండ్లో కవర్ చేసాం. కానీ ఇప్పుడు మనం ఇవన్నీ కవర్ చేయాలంటే చిన్నగా చెప్పాలంటే కుదరదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే రేపు బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ డైలీ క్లాస్లోకి వస్తుంటారు. అప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఒక కాన్సెప్ట్ తీసుకొని దానికి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ చిన్నగా అన్ని కవర్ చేస్తుంటాం. అప్పుడు మనం ఇవన్నీ నేర్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో జరిగే ప్రతి ఎగ్జామ్లో డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నారు. చూడండి, దత్తాంశ పర్యాప్తత, డేటా ఇంటర్ప్రిటేషన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఏంటి ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఇదిగో చూడండి. కాస్ థీటా యొక్క విలువ ఎంత అని చిన్న కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. కానిస్టేబుల్ వచ్చిన క్వశ్చన్, పీజీ కానిస్టేబుల్ మెయిన్స్ 2016లో వచ్చింది క్వశ్చన్ తీసుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి జాగ్రత్త, పైన డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. తెలంగాణ ఎస్ఐ మెయిన్స్లో వచ్చింది క్వశ్చన్ చూసుకోండి. పీజీ ఎస్ఐ మెయిన్స్ 2019 ఏమి ఇచ్చారు చూడండి. దత్తాంశ పర్యాప్తత కింద పేర్కొన్న క్వశ్చన్స్లో 2 ప్రవచనాలు ఇచ్చారు. ప్రవచనాలు ఇవ్వగలవలేవో చూడాలంట. 1, 2 మాత్రమే సరిపోతే 1 అని. ఆల్రెడీ మన క్లాస్లో చాలా కవర్ చేసాం, పాత బ్యాచ్లో మీకు కూడా వస్తాయి, డోంట్ వరీ. ఇక్కడ చూడండి, అసలు శంకు యొక్క ఘనపరిమాణం ఎంత అని ఇచ్చారు క్వశ్చన్. కింద ఏమో రోమన్ నెంబర్ 1 అని ఇచ్చారు. డేటా సఫిషియన్సీ టైప్ క్వశ్చన్స్. అసలు ఈ క్వశ్చన్ చూడండి దేనికి సంబంధించిన, తెలంగాణ ఎస్ఐపి 2016లో ఇచ్చారు. ప్యూర్ మ్యాథ్స్లో కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించిన పార్ట్. ఇక్కడ చూడండి, ఏపీఎస్ఐ మెయిన్ 2019. ఈ క్వశ్చన్ చదవండి, అసలు చేయడానికి కుదరదు. మనం ఎన్ని షార్ట్ కట్స్ నేర్చుకున్నా కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అసలు చదివారు. ఏబీసీ అనే 3 గొట్టంలో ప్రవాహ రేట్లు వరుసగా నిమిషానికి 2 లీటర్లు, 1000 లీటర్లు మరి 3 లీటర్లు. గొట్టంల యొక్క కనిష్ట మరియు గరిష్ట ప్రవాహ రేట్లను ఒక స్థిర పరిమాణాన్ని తగ్గించారు. ఆ మార్పునకు ముందు మరియు తర్వాత కూడా ఏబీసీల యొక్క ప్రవాహ రేట్లు ఉత్తమ లాంటి స్లైడ్లో ఉంటే అప్పుడు ఎక్స్ అంట. ఏపీఎస్ఐ మెయిన్ 2019లో వచ్చింది. సరే, ఇక్కడ చూడండి, డేటా ఇంటర్ప్రిటేషన్ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్య కాలంలో జరిగే ప్రతి ఎగ్జామ్లో రెగ్యులర్గా పెట్టించి క్వశ్చన్స్ ఇస్తున్నారు. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటారు. జాగ్రత్తగా చూసుకోండి. ఇందులో 5 రకాలు ఉన్నాయి. పారాగ్రాఫ్ క్వశ్చన్స్, ట్యాబులేషన్ క్వశ్చన్స్, బార్ గ్రాఫ్ క్వశ్చన్స్, పై చార్ట్స్, లైన్ గ్రాఫ్ కట్టాలి. ఇక్కడ చూడండి, గతంలో పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు. పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, పైన ఏదైనా ఒక మ్యాటర్ ఇస్తారు, ఆ మ్యాటర్ని చదివి కింద క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి. పారాగ్రాఫ్ క్వశ్చన్స్. పారాగ్రాఫ్ ప్రకారం ఒకటి ఇస్తాం మ్యాటర్, చూడండి. ఈ మ్యాటర్ చదివి కింద ఉన్న ఎగ్జామ్స్కి ఆన్సర్లు రాయాలి. మీకు గతంలో మన పాత బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ అయితే వీటన్నిటి మీద అవగాహన ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దాని కింద 4-5 క్వశ్చన్లు ఇస్తారు. ఇందులో ఉన్న మ్యాటర్ చదివి దానికి సంబంధించిన డయాగ్రామ్ గీసి ఆన్సర్లు రాయగలరు. ఇవి చూసుకోండి ఒకసారి. ఇవన్నీ గతంలో వేస్తారు. ట్యాబులేషన్ అంటే ఏంటి, ఒక ట్యాబులర్ ఫామ్లో క్వశ్చన్ ఇస్తారు. దీంట్లో ఉన్న మ్యాటర్ని చదివి అర్థం చేసుకొని అనలైజ్ చేసుకొని దీని కింద ఇచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్లు రాయాలి. అప్పుడు ఇది చూడండి, ట్యాబులేషన్ అంటారు. అంటే ఒక టేబుల్లో కావాల్సిన డేటా మొత్తం ఇస్తారు, దీన్ని చదివి అర్థం చేసుకొని దీని బ్యాక్గ్రౌండ్ అంతా వర్క్ చేసి తర్వాత దాని కింద వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. ఇది వచ్చిన ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఒక క్వశ్చన్ 4 ఆప్షన్స్ ఇస్తారు. వీటన్నిటి చదివి అర్థం చేసుకుని లాస్ట్ టైం వచ్చాను. తెలంగాణ ఎస్ఐ మెయిన్ 2019లో వచ్చింది క్వశ్చన్. ఇలా ఒక టేబుల్లో ఒక పారాగ్రాఫ్, ఒక టేబుల్లో ఒక మ్యాటర్ ఇస్తారు,
ఈ మ్యాటర్ని చదివి అర్థం చేసుకొని డీకోడ్ చేసుకొని దాని ప్రకారం కింద క్వశ్చన్స్ ఆన్సర్ రాయాలి. ఇది లాస్ట్ టైం తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2019లో వచ్చింది. ఈ తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2019లో వచ్చిన మోడల్ క్వశ్చన్ ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి పారాగ్రాఫ్స్ అంటే ఏంటి. ఈ మధ్య కాలంలో చాలా ఎగ్జామ్స్ లో పారాగ్రాఫ్ క్వశ్చన్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువ వస్తాయి. పారాగ్రాఫ్స్ అంటాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. ఇట్లా ఏదైనా ఒక పారాగ్రాఫ్, ఒక డయాగ్రామ్ ఇచ్చి దీంట్లో మ్యాటర్ మొత్తం మనం ఇస్తారు. దాన్ని అర్థం చేసుకొని కింద ఇచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్లు చెప్పాలి. అంటే ఒక సర్క్యులర్ లో మొత్తం డేటా మొత్తం ఇస్తారు. ఈ డేటా మొత్తం చదివి దీనికి సంబంధించిన మ్యాటర్ ఎక్కడ ఇచ్చుంటారు అనలైజ్ చేసుకొని అర్థం చేసుకొని వీటికి సంబంధించిన క్వశ్చన్లు చేయాల్సి వస్తుంటుంది. ఇదిగో చూసుకోవాలి. లైన్ గ్రాఫ్ అంటే ఎలా ఉంటుంది. ఇదిగో ఒక గ్రాఫ్ వాళ్ళు ఇస్తారు. ఎగ్జామ్లోనే ఇలాంటి డయాగ్రామ్ ఒకటి ఇస్తారు. పైన మ్యాటర్ ఇస్తారు. ఈ మ్యాటర్ ఎగ్జామ్ ఇచ్చిన మ్యాటర్ని చదివి దీన్ని అనలైజ్ చేసుకొని దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇస్తారు. కింద అవి చేయగలగాలి మీ అందరు. ఇదిగో చూడాలి. ఇది మన దగ్గర ఉన్న పార్ట్. వరకు మనం చేసిన ఒకసారి మీరు ప్రజెంట్ ఇక్కడ క్లాస్లోకి వచ్చి ఏదో సిలబస్ గురించి చెబుతాం, కానీ మీ అందరికీ మ్యాథ్స్ మీద పూర్తి స్థాయి గ్రిప్ రావాలంటే మీరు డైలీ క్లాస్కి వచ్చి ఒక్కరోజు కూడా మిస్ కాకుండా మన క్లాస్లోకి రెగ్యులర్గా వస్తే మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టరు. లాస్ట్ టైం మీకన్నా ముందు అయిపోయిన బ్యాచ్ వాళ్ళని కనుక్కోండి. వాళ్ళు ఫస్ట్ మ్యాథ్స్ అంటేనే భయపడతా వచ్చారు చాలా మంది స్టూడెంట్స్. చిన్నగా ఈ బ్యాచ్ అయిపోయేసరికి మ్యాథ్సే ఈజీ అనే స్థాయికి వచ్చేసారు మొత్తం. కాబట్టి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు కొత్తగా డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్ అయినా, బీటెక్ అయిపోయిన స్టూడెంట్స్ అయినా, వాటి మేము ఏదైనా కానీ మీ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్సా, నాన్ మ్యాథ్సా, ఆర్ట్సా, సైన్స్ అనే సంబంధం లేదు. మీరు ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నా కూడా దాంట్లో 50% మ్యాథ్స్ ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ మ్యాథ్స్ సిలబస్ మొత్తం ఇప్పుడు మనం చూసాం. ఇప్పుడు దాకా మనం చూసిందంతా మ్యాథ్స్ సిలబస్. దానికి ఎలాంటి క్వశ్చన్లు వచ్చి చూసాం. మరి ఇవన్నీ మీరు చేయాలంటే ఏం చేయాలి? మీరు ఒక పెద్ద గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారు. ఆ జాబ్ వస్తే మీ స్థాయి, మీ ఫ్యామిలీ స్థాయి మొత్తం మారిపోయినట్టు. ఒకసారి మీకు ఎస్ఐ పోస్ట్ వస్తే ఊహించుకోండి మార్కెట్లో మీ ఇమేజ్ ఎలా ఉంటుంది. మరి ఎస్ఐ పోస్ట్ రావాలంటే గతంలో ఈజీగా వచ్చేది. గతంలో కోచింగ్ తీసుకున్నప్పుడు బిలో యావరేజ్ స్టాండర్డ్ ఉండేది. అప్పట్లో స్టాండర్డ్కి అప్పుడు జరిపోయాయి. కానీ ఇప్పుడు కాంపిటీషన్ పెరగడం వల్ల కరోనా తర్వాత ఆఫ్టర్ కరోనా గవర్నమెంట్ జాబ్స్కి బాగా డిమాండ్ పెరిగిపోయింది. చిన్న ప్రైవేట్ జాబ్లు ఎప్పుడంటే పోతున్నాయి, గ్యారెంటీ ఉండలేదు. కానీ గవర్నమెంట్ జాబ్కు బాగా డిమాండ్ పెరిగేసరికి ఎక్కువ మంది గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తారు. మరి గవర్నమెంట్ జాబ్కి ఎలాగో ట్రై చేస్తున్నాం కదా, మార్కెట్లో కొంచెం మంచి పవర్, హోదా ఉన్న పోస్ట్కి ట్రై చేద్దామని అందరూ ఎస్ఐ పోస్ట్కి ట్రై చేయడం మొదలుపెట్టారు. అందుకని ఎస్ఐ పోస్ట్కి కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. లక్షల్లో అప్లై చేస్తున్నారు. మరి కాంపిటీషన్ హెవీ అయింది అనుకోండి, ఆ రేంజ్లో క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ కూడా పెరిగింది. క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ పెరగడం అంటే చిన్న షార్ట్ కట్స్ అప్లిక్ అవ్వలేవు. గతంలో వచ్చినటువంటి చిన్న ఆర్డినరీ టైప్ క్వశ్చన్స్ రావు. ఇప్పుడు పేపర్ స్టాండర్డ్ చాలా పెరిగి హై లెవెల్. మరి దీన్ని మనం రీచ్ అవ్వాలంటే ఎలా నేర్చుకోవాలి? దీనికి ఒక మంచి స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ కావాలి, స్టాండర్డ్ ఫ్యాకల్టీ కావాలి, మళ్ళీ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అంటే డైలీ టెస్ట్ పెట్టే టీం ఒకటి ఉండాలి, కరెక్షన్ చేసే టీం ఒకటి ఉండాలి, మీరు ఇంప్రూవ్ అవుతున్నారు లేదా మళ్ళీ చెక్ చేసే టీం ఒకటి ఉండాలి. మళ్ళీ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ కూడా మీకు నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా, మ్యాథ్స్ వాళ్ళైనా ఎవరైనా ఈజీగా అర్థం చేసుకునేటట్టుగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ విధానంలో చెప్పేవాళ్ళు కావాలి. ఇవన్నీ ఉండాలి. మరి వీటన్నిటికీ మేము గ్రౌండ్ లెవెల్లో పరిశీలిస్తే ఎక్కువ మంది స్టూడెంట్స్ మా దగ్గరకు వచ్చి చెప్పింది ఏంటంటే, కొన్ని చోట్ల గ్రౌండ్ ఉంటే మ్యాథ్స్ బాగుంటుంది, మ్యాథ్స్ బాగుంటే జిఎస్ బాగుంటుంది, జిఎస్ బాగుంటే టెస్టులు పెట్టలేదు. ఇవన్నీ బాగున్న ఇన్స్టిట్యూట్ ఏదైనా స్టూడెంట్స్ అందరూ బాగా ఎంక్వైరీ చేసి అన్ని విధాలా చూస్తూ ఉంటే స్టూడెంట్స్లో ఒక క్రైటీరియా ఏర్పడింది. ఏమనుకుంటున్నారు? అన్ని బాగున్న ఇన్స్టిట్యూట్ ఎక్కడుందని అందరూ చూస్తూ ఉంటే స్టూడెంట్స్ అందరి యొక్క ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్కి ఏదైతే కావాలో వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ మనం ఈ సివి రెడ్డి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మార్కెట్లో మీ అందరూ తెలిసే ఉంటాం సివి రెడ్డి ఇన్స్టిట్యూట్. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ పెట్టినా ఎక్కువ మంది స్టూడెంట్స్ సివి రెడ్డి ఇన్స్టిట్యూట్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నారు? ఇక్కడ ఆ రేంజ్లో అన్నీ ఇస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్ ప్రాక్టీస్, అది ప్రతి రోజు ఖచ్చితంగా మార్నింగ్ 6 నుంచి 2 hours గ్రౌండ్ ప్రాక్టీస్ ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ సాయి రెడ్డి సార్ గ్రౌండ్ ప్రాక్టీస్ మీకు ఏ రేంజ్లో జరుగుతున్నారో మీ అందరికీ టైం తెలిసే ఉంటుంది. మరి గ్రౌండ్ అయిపోయినప్పుడు ఇమీడియట్గా 1 hour బ్రేక్ తీసుకొని ఇక్కడికి రావాలి. ఎక్కడికి వస్తే ఫస్ట్ 1 hour పాటు నిన్న జరిగిన క్లాసెస్ సంబంధించి ఈరోజు డైలీ టెస్ట్ జరిగింది. ఆ టెస్ట్ అయిపోయినప్పుడే మళ్ళీ మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ అయ్యింది. మ్యాథ్స్ క్లాస్ 3 hours పాటు ఉంటుంది. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం జిఎస్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. జిఎస్ క్లాస్ అయిపోయినప్పుడే మళ్ళీ గ్రౌండ్ ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్కి ఎవరైతే మిస్ కాకుండా ఒక్క రోజు కూడా వస్తారు, రేపు జాయిన్ అయిన రోజు నుంచి ఈ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు, డ్యూరేషన్ అయిపోయేంత వరకు ఒక్క రోజు కూడా మిస్ కాకుండా ఎవరైతే రాగలరో వారు ఖచ్చితంగా అనుకున్నట్టుగా మీరు కోరుకున్న గవర్నమెంట్ జాబ్ కొట్టారు. కాబట్టి ఈ వీడియో క్లాస్ ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా నేను మళ్ళీ చెబుతున్నా, మీరు ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యే దానికన్నా కూడా ఇక్కడ ఆఫ్లైన్ క్లాస్కి వచ్చి ఇక్కడ డైలీ టెస్ట్ రాసి ఇక్కడ డైరెక్ట్గా క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకుంటేనే మీకు ఎక్కువ బెనిఫిట్ అయింది. మీరు కూడా ఆలోచించుకోండి. మీలో చాలా మంది ఇప్పుడు ఆన్లైన్లో చూస్తున్నారు, కానీ ఆన్లైన్లో మీరు ఎంత చూసినా కూడా అది మీకు జస్ట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత చూసుకోవచ్చు అని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. అదే ఆఫ్లైన్ క్లాస్కి వస్తే మీరు పోస్ట్ పోన్ చేయడానికి కుదరదు. ఖచ్చితంగా డైలీ టెస్ట్ రాయాల్సిందే, రోజు క్లాస్కి రావాల్సిందే, ఇంప్రూవ్మెంట్ బాగా ఉంటుంది. సో నా సలహా అయితే ఆన్లైన్లో క్లాసులు చూస్తూ టైం పాస్ చేసుకున్న దానికన్నా కూడా ఆఫ్లైన్ ఇక్కడ క్లాస్కి వచ్చి కోచింగ్లో చేరి ఇక్కడ మీరు ఉంటేనే కాంపిటీషన్ బాగా తెలుస్తుంటుంది. ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఇంప్రూవ్ అవుతున్నారా లేదా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రావడానికి ట్రై చేయండి. కుదరకపోతే ఆన్లైన్ అయినా నో ప్రాబ్లం.
రేపు స్టార్ట్ కాబోయే బ్యాచ్ లో మనం స్టార్ట్ చేయబోయే మ్యాథ్స్ పార్ట్ మీ అందరూ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ బ్యాచ్ అయిపోయాయని ఖచ్చితంగా మీకు మ్యాథ్స్ లో గుడ్ మార్క్స్ వచ్చినట్టు మేము చేస్తాం. ఓకేనా?